క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రూతు గ్రంథం 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. తన అత్తైన నయోమితో పాటుగా రూతు బెత్లెహేము చేరిన తర్వాత ఆ యవనస్తురాలి ఒక అద్భుతకరమైన ఆలోచన చూడండి. తనతో పాటు వృద్ధాప్యములో ఉన్న తన అత్తను పోషించున్నట్లుగా పరదేశిగా తెలియని ప్రజల మధ్యలో తెలియని దేశానికి వచ్చినటువంటి తను పనిచేసేదానికి బయలుదేరుతోంది. 2వ వచనంలో మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. రూతు అనే మాటకు 2-3 అర్థాలు ఉన్నాయి, కానీ ఈ సందర్భంలో అంటే కంపాషనేట్, దయగలిగిన అనే అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, ఎవనిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును అని. అంత మాత్రం కాక దయగల వారి ఎడల దయచూపు వాడిని మనం ఎరిగి ఉన్నాం కదా. మనం పలికే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది. రూతు అన్న మాట ఎవరి దయ నేను సంపాదించుకుందునో అన్నది కదా. నేను అంటున్నాను, మోయాబు దేశంలో ఉన్నప్పుడే నీ జనులు నా జనులు, నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడే ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయ ఆమె సంపాదించుకుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల వెంట ముందు పరిగెత్తొద్దు, మనుషుల మన్ననలు పొందే ప్రయత్నం చేయొద్దు, వారి దయ సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. నీవు దేవుని దయ సంపాదించుకుంటే నిశ్చయముగా నీవు మనుషుల దయ కూడా సంపాదించుకోగలుగుతావు. ఉదాహరణకు యోసేపును మనం ఎరిగి ఉన్నాం. ఆదికాండము 39వ అధ్యాయంలో 21వ వచనంలో అన్యాయంగా అతన్ని జైలుకి అప్పగిస్తే దేవుడు ఆ జైలు అధికారికి యోసేపు మీద దయ కటాక్షం పుట్టించాడు. కనుక యోసేపును చెరసాలలో అధికారిగా పెట్టాడు ఆ జైలు అధికారి. 3వ వచనం గమనించండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. ఈ అధ్యాయంలో ప్రతి మాట, ప్రతి వచనం ఒక ప్రసంగాంశమే. చాలా అద్భుతకరమైనటువంటి మాటలు ఇవి. ఇక్కడ గమనిస్తున్నాం చూడండి, ఒక రైట్ డైరెక్షన్. పలాని బోయజు పొలమని నయోమి చెప్పలేదు, ఎవరికి తెలియదు. పరిగె ఏరుకోవడానికి, పనికి కాదు, పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. వెళ్ళి ఒక పొలంలో దిగింది. ఆరా తీస్తే ఆ పొలం ఎవరిదంటే బోయజుకు సంబంధించిన పొలం. నిజముగా మన దేవుడు ఆలోచన చెప్పి నడవవలసిన త్రోవలో నడిపించేవాడే. అయితే ఇంతలో బెత్లెహేము నుండి ఆ బోయజు వచ్చాడు. ఆ పొలము కోయివారితో, యెహోవా మీకు తోడై ఉండుగాక అని చేను కోయివారితో చెప్పగా వారు తిరిగి జవాబిస్తున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అని. ఎంత మంచి పొలపు యజమాని, ఎంత మంచి పనివారు ఉన్నారు చూడండి. దేవుని పిల్లల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఈ విధమైన ఆశీర్వాదకరమైన పలకరింపు ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు కదా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్యకుడి. ఆ మాటను బట్టే బోయజు యొక్క ఆత్మీయత, కోసేవారి యొక్క ఆత్మీయత అర్థమవుతుంది. అయితే కొత్తగా కనబడినటువంటి యవన ఆ కుమార్తెను చూశాడు బోయజు. తన పనివారిని అడిగాడు, ఎవరి అమ్మాయి? ఇక 5వ వచనం నుండి 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బోయజు రూతుతో అంటాడు, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమైనప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగు. ఇలా బోయజు మాట్లాడుతున్నటువంటి ఆ దయగల మాటలు విని రూతు ఆశ్చర్యపోయి ఒక మాట అంటుంది, దేనిని బట్టి పరదేశినైన నా మీద ఇంత కటాక్షం మీరు చూపిస్తున్నారు? బోయజు అంటున్నాడు, ఇదిగో నీ పెనిమిటిని మరణించిన తరువాత నీవు నీ అత్తకు చేసిన అంతయు నాకు తెలియబడెను.
నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివెనను. రూతు తన స్వజనమును తండ్రి ఇంటిని విడిచి యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు వచ్చిందని బోయజ్ అంటున్నాడు. ఒక రూతు మాత్రమే కాదు, కీర్తనల 45వ అధ్యాయంలో 10వ వచనం మీరు జాగ్రత్తగా గమనించండి. కీర్తన 45వ అధ్యాయం 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ విడువుము మరువుము అనే మాటలు భౌతికమైన విషయానికి సంబంధించిన అంశాలు కాదు. మన మూల పురుషుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో నీ స్వజనమును నీ తండ్రిని విడిచిపెట్టి బయటికి రమ్మని పిలిచినప్పుడు దాని అర్థం ఏంటి? అబ్రహామే కాదు, రూతే కాదు, మనలో ప్రతివాడు ఈ ప్రాచీనమైన స్వభావమును, మునుపటి ఆచార సాంప్రదాయమును, ఆ పాపమును, బలహీనతను, లోకమును, మునుపటి అనుభవాలన్నింటినీ విడిచిపెట్టి యెహోవా రెక్కల కిందికి రావాలి. కీర్తనకారుడు 61వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. అలాగే 63వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇక మనం అందరం బాగా ఎరిగి ఉన్నాం. 91 కీర్తన 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఎవరు మహోన్నతిని చాటున నివసించడానికి, సర్వశక్తిని నీడను ఎవడైతే విశ్రమించడానికి ఇష్టపడతాడో, మలాకి 4వ అధ్యాయం చెప్పబడినట్టుగా నీతి సూర్యుడైన ఆయన రెక్కల కింద భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి క్షేమము, ఆరోగ్యము మీకు కలుగునుగాక. అయితే ఇక ఈ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం గమనిస్తే, ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు, తాను ఏరుకొన్న దాన్ని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలలాయను. ఆమె వాటి ఎత్తుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ఆమె ఏరుకొన్న వాటిని చూచెను. నయోమి రూతుతో అంటుంది, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేస్తేవి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగాక అనగా రూతు చెబుతుంది, ఆ పొలము యజమాని పేరు బోయజు. బోయజు అనగా ఒక అర్థము బలము అని, స్ట్రెంగ్త్ అని అర్థం. ఆ మాట వినగానే నయోమి సంతోషంగా, బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంటూ, అతడు మన సమీప బంధువు, మనల్ని విడిపించగలిగిన వాడిలో ఒకడు అంటుంది. ఇక బోయజు చెప్పినట్టే నయోమి కూడా వేరొకరి పొలంలోకి నువ్వు వెళ్ళడం మంచిది కాదు, వేరొకరి కంట నువ్వు పడ్డం మంచిది కాదు, కనుక ఆ పొలంలోనే పరిగె ఏరుతూ నిలకడగా ఉండమని హెచ్చరిక చేస్తోంది. కాబట్టి రూతు యవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు. ఈ కోత ముగిసే వరకు పరలోకపు బోయజు అయినటువంటి క్రీస్తు పొలములో నిలకడగా మీరు ఉందురుగాక. యెహోవా మీకు తోడై ఉండునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. God bless you. God bless you.